अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीभूनीला समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। ओम श्री गोदारंगनाथाभ्यां नमः। जय శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 19వ పాసురంలో శ్రీ గోదాదేవి చెలికెత్తలందరితో కూడి నీల శ్రీకృష్ణులు ఇద్దరిని కూడా మేలుకొల్పుతుంది ఈ పాసురంలో. కుత్తు విளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசேனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்வா வாய் திருவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாலனை எத்தனை போதும் துயிலிரவட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாற்றகில்லாயால் தத்துவமன்றுத்தகவே லோரெம்பாவாய். குத்து விளக்கிரிய கோட்டுக்கால் கட்டில் மேல் வெத்தென்ற பஞ்சசேனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாபா வாய் திருவாய் மயத்தடங்கண்ணினாய் நீ உன்மனாரணை எத்தனை போதும் துயிலிரப்பட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாற்றగిల్లాయాల్ తత్వమనృత్తగవే లోరెంబావాయ్. ఇంతకు ముందు పాశ్రంలో నీలాదేవిని మేలుకొల్పింది. ఈ పాశ్రంలో ఒక అమ్మను కాకుండా స్వామిని, అమ్మవారిని ఇద్దరు కూడా మేలుకొల్పుతుంది. ఇద్దరిని ఎలా ఉందట అంటే, వారున్న స్థితి కుత్తు విలక్కిరే కోట్టుకాల్ కట్టెల్ మేల్, చుట్టూను గుత్తులు గుత్తులుగా దీపాలు వెలుగుచుండగా కువలయ పీడనం అనేటువంటి ఆ ఏనుగులను సంహరించి తెచ్చిన దంతములతో నిర్మించబడినటువంటి ఆ ఏనుగు దంతముల కోళ్లు గల మంచంపై, ఆ మంచం ఎలా ఉందట, మృదువైనది, చాలా మెత్తడిది, చల్లదనంగా ఉంటుందట, విశాలంగా ఉంది, సుగంధభరితమై ఉంది, తెల్లదనము మొదలగు 5 లక్షణములు కలిగి ఉందట. అలాంటి శయ్యపై అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్పములకు ఆధారమైన శిరోజములు గల నప్పిన పిరాటి యొక్క వక్షస్థలమును తనపై నుంచుకొని స్వామి పవళించి ఉన్నాడట. నీలాదేవి యొక్క ఉన్నత స్తనీర్తటపైలపై శమించి ఉన్నటువంటి విశాలమైన వక్షస్థలము చే శోభిల్లే ఆ స్వామిని నోరు తెరిచి ఒక మారు పలకవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అలాగే కాటుక నలుపు కలిగి విశాలమైనటువంటి నేత్రశోభ గల ఓ నీలాదేవి, ఏమమ్మా, నీవు నీ భర్తను ఒక్క క్షణమైనా నీ అందరి మోహమును వదిలి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపవా? ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషం సహించలేవా? ఇది నీ యొక్క పురుషకార స్వరూపానికి, స్వభావానికి కూడా తగదమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. నిన్నటి పాసనంలో స్వామి కింద అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలంపై నిద్రించగా, ఈరోజు అమ్మవారి వక్షస్థలంపై స్వామిని నిద్రిస్తున్నారు. అంటే అమ్మవారి వక్షస్థలం పైన స్వామిని నిద్రిస్తున్నా అంటే దయ అనేది కనబడట్లేదు. దయ కిందికి అయిపోయింది. దయ లేనప్పుడు పరమాత్మ మనం రక్షించడు. కాబట్టి స్వామి ఎదపై అమ్మవారిని ఎదిరించినప్పుడు స్వామి ఎదలోని దయా కృప పైకి వచ్చినట్లు అవుతుంది. అప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు స్వామి. కాబట్టి ఈరోజు గోదాదేవి, నీల శ్రీకృష్ణులిద్దరిని కూడా ఈ పాసురం ద్వారా ప్రార్థించి మేలుకొలుపుతుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.